అందరికీ నమస్కారం. నేనిప్పుడు చూపిస్తున్నవైతే పిండిని ఉడికించి ఇలా చెవడాలు చేస్తాము. క్రిస్పీగా ఉంటాయి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. మనం ఎన్ని తిన్నా ఇంకా తినాలనిపించేంత టేస్ట్ ఉంటాయన్నమాట. ఈవినింగ్ స్నాక్‌గా చేసుకోవడానికి చాలా బావుంటది. ఇవి అప్పుడే తినేసేయాలన్నమాట. ఎక్కువ నిల్వ ఉండవు. పెద్ద కష్టమైన ప్రాసెస్ కూడా కాదు. ఎవరైనా ఈజీగా చేయొచ్చు. నేను ఎలా చేశాననేది వీడియోలో చూసేయండి. ఈ చెకోడీలు చేసుకోవడం కోసం 2 గ్లాసుల పిండి తీసుకున్నాను. వరిపిండి తీసుకోవాలి, బియ్యపు పిండి. 2 గ్లాసులు తీసుకొని ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకున్న తర్వాత ఈ పిండిని ఉడికించుకోవాలనమాట. ఒక గ్లాసు పిండికి 1.5 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. పిండిని ఈ విధంగా జల్లించుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని, కొంచెం అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలనమాట. కుక్కర్ తీసుకున్నాను నేను. ఆ కుక్కర్‌లో 1 గ్లాసు పిండికి 1.5 గ్లాసు నీళ్లు వేసుకోవాలి. 2 గ్లాసుల పిండి తీసుకున్నాను నేను. 3 గ్లాసులు నీళ్లు వేశాను. నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. స్టవ్ హైలోని పెట్టుకొని, ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఆ పిండికి సరిపోయే విధంగా సాల్ట్ వేసుకోవాలి. 1.5 స్పూన్ వేసాను సాల్ట్, కరెక్ట్ సరిపోయింది. కారం కూడా 1.5 స్పూన్ వేశాను. కొంచెం ఒక పావు స్పూన్ వరకు ఇంగువ వేశాను. ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటది. 2 స్పూన్లు పెసరపప్పు వేసుకున్నాను. 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. కొంచెం కరివేపాకు ఒలిచేసి అవి ఆకులు వేసుకోవాలనమాట. మంచి ఫ్లేవర్ వస్తే బావుంటది కరివేపాకు వేసుకోవడం వల్ల. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒకసారి మంచిగా కలిపేసేయాలి అంతా కలిసే విధంగా. మనం ఆల్రెడీ జల్లించి పెట్టుకున్నాం గదా! ఆ పిండిని ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి గరిటెతో. ఆల్రెడీ నీళ్ళు మరిగిపోయి ఉన్నాయి కదా! ఫాస్ట్‌గానే మగ్గిపోతుందిది. మనం వేసిన 2 నిమిషాలకే దగ్గరికొచ్చేస్తుంది. ఇంక గరిటె తీసుకొని మంచిగా కలిపేసేయాలి. కలిపేసి ఆ గరిటెతోనే ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే ఇంకా మంచిగా ఆ వేడికి ఉడికిపోతుందనమాట. ఆ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి పిండి. పిండినంతా గరిటె సాయంతో మంచిగా దగ్గరికి అయిపోయే వరకు కలిపేసుకోవాలనమాట. ఈ విధంగా ఇనుపుకుంటూ కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఆయిల్ అది పెట్టేసుకోవాలి వాటికి చివడలు ఫ్రై చేసుకోవడానికి. చాలా మంచిగా వస్తాయి ఇలాగా. కరెక్ట్‌గా కొలత కూడా సరిపోతాయన్నమాట. వాటర్ కూడా ఒకటికి ఒకటిన్నర ఏసామనుకోండి, మనం చేగడలు అల్లుకోవడానికి వస్తది పిండి కూడా. 5 మినిట్స్ తర్వాత చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని చెవడలు అల్లుకోవాలన్నమాట. ఈజీగా వచ్చేస్తది. తొందరగా చల్లారుతుంది కూడా ఈ పిండి. కొంచెం చాలా తక్కువ ఆయిలు చేతికి అప్లై చేసుకొని చెవడాలు ఈ విధంగా అల్లేసుకొని పెట్టుకోవాలన్నమాట. చాలా తక్కువ ఆయిల్ వేసుకోవాలి, జారిపోతాయి. చాలా ఈజీగా వచ్చేస్తాయి చెవడాలు రావడం కూడా. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు ఈ చెవడియాలు. హాట్ వాటర్‌లో నువ్వులు, పెసరపప్పు వేస్తాం కదా! అది లైట్‌గా ఉడకనట్టు ఉంటుంది. మనకు ఆయిల్‌లో డీప్ ఫ్రై అయిన తర్వాత ఈ చెకోడియాలు అసలవి కూడా అక్కడక్కడ తగులుతూ మంచి టేస్ట్ ఉంటాయి. ఇలా చెకోడీల్లాగా చుట్టేసుకోవచ్చు. లేకపోతే మన స్టిక్స్‌లా కూడా ఉంచుకోవచ్చనమాట. 2, 3 షేపుల్లో కూడా చేసుకోవచ్చనమాట మనం ఈ చెకోడియాలు. ఎలా చేసుకున్నా మంచిగా వస్తాయి. చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది వంట. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇంగువ, కరివేపాకు ఫ్లేవర్ తెలుస్తది మనం తినేటప్పుడు. ఈ చెకోడీలు చుట్టే ముందే ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ మరిగిపోతుంది. ఒక వాయి వేసేలోపు ఇంకొక వాయి రెడీ చేసుకోవచ్చు. ఇలా జల్లిబుట్ట పక్కకు పెట్టేసుకుంటే ఆయిల్ నుంచి తీసిన వెంటనే జల్లిబుట్టలో వేసుకుంటే ఇంకేమన్నా ఆయిల్ ఉంటే కిందకొచ్చేస్తుంది. అస్సలు ఆయిల్ పట్టుకోవు. ఈ విధంగా చెకోడీలకొకటి ఆయిల్‌లో వేసి 2 వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్‌లో వేసిన వెంటనే గరిటెతో కలపొద్దు. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కలిపేసుకుంటే మంచిగా వేగుతాయి. లేకపోతే విరిగిపోతాయి చెకోడీలు. చూసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని 2 వైపులా మంచిగా వేగిన తర్వాత తీసి ఆ జల్లిబుట్టలోకి వేసుకోవాలి. ఇవి వేగిపోయాయని క్లియర్‌గా తెలియడం అంటే మనకు ఆయిల్ ఈ విధంగా కాగడం తగ్గుతుందనమాట. అప్పుడు కరెక్ట్‌గా వేగాయని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఇంక తీసేసేయాలి. లోపల వరకు మంచిగా ఫ్రై అవుతుంది ఈ విధంగా ఉంచితే. పిండిలాగా ఏమి ఉండదు. లోపల గుల్లగా వచ్చి చెకోడీ మంచి టేస్ట్ ఉంటది. ఈవినింగ్ స్నాక్‌గా ఎక్కువ పకోడీలు అలాంటివి వేస్తారు కదా! అలాంటివి కాకుండా
ఇలా చెగోడీలు ట్రై చేయండి. చాలా టేస్ట్‌గా ఉంటాయి. హెవీగా కూడా అనిపించదు. బియ్యం పిండి కదా! అంత హెవీగా కూడా అనిపించవు. కమ్మగా ఉంటది టేస్ట్ కూడా. చూడండి లోపల కూడా మంచిగా ఉడుకుద్ది. లావుగున్నాయి. లోపల ఉడుకుతుందో లేదో అనుకోవద్దు. చాలా మంచిగా ఉడుకుతాయి. చూసారా ఎంత గుల్లగొచ్చాయో? ఇంక రెండో వైపు కూడా వేసాను. రెండు వైపులు మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్‌లో చేసుకోవచ్చు. స్టిక్స్‌లాగా కూడా చేసుకోవచ్చనమాట పొడుగ్గా. పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతాయి. మామూలుగా అయితే ఏజ్ అయిన వాళ్ళు పళ్ళు గట్టిగున్నవి తినలేరు కదా! ఇవి చాలా ఈజీగా తినొచ్చు. బయట క్రంచీగా ఉంటది. లోపల మెత్తగా ఉంటదనమాట. చాలా మంచి టేస్ట్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ చెకోడీల రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో వాళ్ళకి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకొస్తా.